దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందుకోలేంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో దయచేసి మీ గొప్పదైన మాటలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ పిల్లలకు మంచి మాటలు బోధించబోతుండగా తండ్రి మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వింటున్న మీ పిల్లలందరూ తండ్రి ఆనందించి మరి పౌలు గారి జీవిత చరిత్రను తెలుసుకొని మా జీవిత చరిత్రను కూడా తండ్రి మేము లిఖించుకోవడానికి తండ్రి మంచి జ్ఞానాన్ని తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీ ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, పౌలు గారి ప్రయాణాలలో మొదటి ప్రయాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి పౌలు గారు అంటే మీ అందరికీ తెలుసు. పౌలు గారి గురించి మనం ఒక 2 పాఠాలు మనం విని ఉంటున్నాం. పౌలు గారు అన్న వెంటనే ఆయన మంచి బోధకుడు అండి. ఎంత మంచి బోధకుడు అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అని చెప్తున్నాడు ఆయన. అంటే క్రీస్తు గారు ఎలా బోధించారో అలా బోధించగలిగిన సమర్థుడు పౌలు గారు. క్రీస్తు గారిని అంటే క్రీస్తుల వారిని మరి ఆ రోజు చంపాలనుకున్న వారు కూడా ఏమని పిలిచారంటే సద్బోధకుడు అని పిలిచారండి. అంటే ఆయన బోధను ఆయనను విమర్శించే వాళ్ళు, చంపే వాళ్ళు కూడా ఆ బోధన మాత్రాన్ని వాళ్ళు విమర్శించలేకపోయారు. అంత మంచి బోధ ఆయన చేసిన బోధ. అంటే పౌలు గారు కూడా అంత మంచిగా బోధించారు. అదేవిధంగా పౌలు గారు బోధలో మనకు బాగా కనిపించేది ఆయన ప్రేమించి బోధించాడు. రెండవదిగా ఆయన ఖండించి గద్దించి బోధించడం మనం చూస్తాం. అదేవిధంగా ఆయన వాదించి తర్కించి మరీ బోధించడం జరిగింది. అంటే ఎన్ని రకాలుగా బోధ జరుగుతుందో అన్ని రకాలుగా బోధించిన వాడుగా యేసుక్రీస్తుల వారైనా ఇదిగో పౌలు గారైనా మనకు కనిపిస్తారండి. అదేవిధంగా మరి పౌలు గారి విషయం మనం బాగా ఆలోచిస్తే సంఘం ఎలా ఏర్పడిందంటే ప్రేమ దేవుని వర్లరా, పెంతెకోస్తు అనే పండుగ ద్వారా, ప్రియులరా జాగ్రత్త, పెంతెకోస్తు అనే పండుగ ద్వారా పేతురు గారి ప్రసంగం ద్వారా దాదాపుగా 3000 మంది సంఘంగా కూర్చోబడ్డారు. అలా సంఘంగా కూర్చోబడిన వారు అనేక దేశాలకు, అనేక ఖండాంతరాలలో కూడా క్రైస్తవులుగా సంఘంగా కూడుకోవడానికి ప్రధానమైన కారకుడుగా కనిపించేవాడే అపోస్తుడైన పౌలు. ఆయన యొక్క గొప్ప స్థితి, ఆయన యొక్క ఖ్యాతి, ఆ మహాఘనత గురించి మనము ఈ పౌలు గారి యొక్క ప్రయాణాలలో మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఖండాంతరాలకు వ్యాపించిన ఆ ఖ్యాతి ఎవరికి దక్కుతుందంటే అది పౌలు గారికి దక్కుతుంది. ఈరోజు సంఘం ప్రపంచవ్యాప్తమైందంటే దానికి కారకుడు ఎవరంటే ఈయనండి, పౌలు గారు. కనుక ఆయన బోధ అంటే అది ప్రియులారా అది చాలా గొప్ప బోధ అండి. ఆయన వాక్యాన్ని అనుసరించినవాడుగా, అనుభవించినవాడుగా, అర్థం చేసుకున్నవాడుగా ఎంతగా ఆయన బోధించాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడండి. అదేవిధంగా ఆయన సువార్త ప్రయాణాలలో ఒకప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ప్రేమ దేవుని వాళ్ళరా, ఒకప్పుడు హింసకుడుగా ఉన్నాడు. తిమోతికి రాసిన పత్రికలో చూస్తాం. ఒకప్పుడు నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, కానీ ఇప్పుడు నేను ఎలా ఉన్నా అంటే అనేక హింసలకు నేను ఓర్చుకోగలుగుతున్నాను. అదేవిధంగా నేను ఒకప్పుడు దూషకుడుగా ఉన్నాను, ఇప్పుడు దూషించినను నేను ఏమాత్రము మృదుత్వంలోకి వచ్చాను. ఒకప్పుడు ధనాశపరుడుగా ఉన్నానేమో నేను, కానీ నా ఆస్తిని నేను పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అంటే ఆయన మార్పు చూడండి. అంటే ఆయన గత కాలానికి ఇప్పటికీ చాలా మార్పు చెందినవాడుగా, అంటే క్రీస్తు లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడుగా మరి పౌలు గారు అంత మృదు స్వభావిగా కనిపిస్తున్నాడు ప్రియులారా. కనుక పౌలు గారి జీవితం అన్నది చాలా గొప్ప జీవితం. ఒక మంచి మాట, ఒక కొంచెం కోణం ఆలోచించినట్లయితే ఆయనే మాట్లాడుతూ పూర్వమందు అంటున్నాడు. దీనిని బట్టి మనము అర్థం చేసుకోవాలంటే దీనిని బట్టి ప్రపంచ చరిత్రను 2 భాగాలు చేసిన వాడుగా యేసుక్రీస్తుల వారు కనిపిస్తే, మానవ వ్యక్తిత్వాన్ని, మానవ జీవితాన్ని 2 భాగాలు చేసిన వాడుగా పౌలు గారు కనిపిస్తారు. ప్రపంచ చరిత్రను యేసుక్రీస్తుల వారు 2 భాగాలు చేశారు. ఒకటి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అదేవిధంగానే మానవ జీవితంలో క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, నేను క్రీస్తులోకి రాకముందు, నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత అని చెప్పిన వాడుగా మనకు పౌలు గారు కనిపిస్తున్నారు. అంటే
ఎవరి జీవితమైనా కానివ్వండి, క్రీస్తులోకి రాకముందు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలో పౌలు గారు చెప్తున్నారు పిల్లలు. అంటే మన జీవితం చాలా గొప్ప జీవితం, ఉన్నతమైన జీవితం, అది పరలోకానికి చేరే జీవితం అని నీ జీవితాన్ని అనుకుంటే పౌలు గారిలాగా ప్రతి వ్యక్తి, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ కట్టుకోవాల్సిందే. అలా కట్టుకుంటేనే మనం పరలోకానికి చేరతాం. మనం గతంలో ఉన్నట్టుగానే ఉంటే ఎవరికి లాభం లేదండి. అట్లా క్రీస్తుకు లాభం లేదు, సంఘానికి లాభం లేదు, ఇంకా ముఖ్యంగా నీకు కూడా లాభం లేదని పౌలు గారు మనకు బోధిస్తూ ఉన్నారు. పౌలు గారి బోధ అండి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. నేను పోలి అంటే పోలిక, క్రీస్తు లాంటి పోలిక నా జీవితంలో ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే నన్ను పోలండి. మీరు ఆయన పరలోకం నుంచి వచ్చినవాడుగా, కన్యకకు పుట్టినవాడుగా జీవిస్తున్నాడని ఆయన సపరేట్ అనుకునేవారేమో. ఇదిగో నేనున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడండి. అదేవిధంగా యేసుక్రీస్తుల వారైతే ఏం చెప్పారంటే ప్రేమ దేవుని వల్ల కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు పౌలు గారు. యేసుక్రీస్తుల వారు ఏమన్నారు? నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలడు? చూడండి, అది ఎలాంటి పోలిక చూడండి, ఆ పాపము లేని పోలికగా చూపించాడండి. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని పౌలు గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి. నేను నా ఆస్తిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను, దాన్ని బట్టి నేను గర్వపడడం లేదు. నా యొక్క ఆస్తుల్లోనో, నా సంపాదనలోనో, నా ఉద్యోగంలోనో, నేను చేసే పనుల్లోనో లేదు గొప్పతనం అనే విషయాన్ని ఆయన బోధిస్తున్నాడంటే ఎవడైనా కానీ క్రైస్తవుడు అంటే అలా అనుకునేవాడే నిజమైన క్రైస్తవుడు అండి. అలా కాకుండా గొప్పది ఉంది అనుకున్నాడంటే వాడికి వాక్యం అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు, క్రైస్తవ్యం అంటే ఏంటో వాడికి అర్థం కాలేదని. అదేవిధంగా ఆయన అనేక శ్రమలు పెట్టాడు. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు అనేక మందిని శ్రమ పెట్టాడు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత అనేక శ్రమలను అనుభవించిన వాడుగా మరి కనిపిస్తున్నారు. అదేవిధంగా ప్రేమ దేవుని వాళ్ళరా, మరి పాత నిబంధనని హెబ్రీ భాషలో రాశారండి. పాత నిబంధన హెబ్రీ భాషలో రాస్తే మరి కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయడం జరిగింది. పౌలు గారు మరి పండితుడు గనుక, ఆయన స్కాలర్ గనుక, అదేవిధంగా ఆయన బహుభాషా కోవిదుడు గనుక మరి గ్రీకు భాషలో పత్రికలను ఆయన రాయడం జరిగింది. ఆయన మరి హెబ్రీయుడైనా గ్రీకు భాషలో కూడా ఆయన మంచి పాండిత్యం కలిగిన వాడు కనుక తన పత్రికలను రాయడం జరిగింది పిల్లలు. మరి ఆయన మరి 1 సంవత్సరం కాలం పాటు అంతియోక్యలో ఉండి శిష్యులతో కూడి ఆయన ఏం చేశాడు అంటే సువార్త సేవ, దేవుని సేవను జరిగించినట్టుగా మనకు కనిపిస్తుంది. మనం కూడా కలిసికట్టుగా ఐక్యతలో ఉండి ఏం చేయాలి? దేవుని సేవ చేయాలని మరి పౌలు గారు చెప్తున్నారు. అలాంటి వారు ఏమనబడ్డారంట? క్రైస్తవులు. మొదటగా ఆయన దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నాడు. ఆయన కింద పడ్డాడు, ఒక స్వరాన్ని విన్నాడు. స్వరం విన్న తర్వాత అననీయ అని ఒక వ్యక్తి దగ్గరికి, శిష్యుని దగ్గరికి వెళ్ళడం జరిగింది, క్రీస్తు శిష్యుని దగ్గరికి. ఆయన కూడా అన్నాడు, దేవా ఈయన పరిశుద్ధులను నాశనం చేసేవాడని చెప్పాడు. కానీ అననీయ ద్వారానే ఏం చేయబడిందంటే ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. అదేవిధంగా ఆయన యొక్క కళ్ళకున్న పొరలన్నవి విడిపోవడం జరిగింది. వెంటనే ఆయన అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. అరేబియా దేశం నుండి మరీ రావడం జరిగింది, దమస్కుకు రావడం జరిగింది. అక్కడి నుంచి ఆయన తార్సుకు వెళ్ళడం జరిగింది అన్న విషయం మీరు తెలుసుకున్నారు. ఆయన యెరూషలేముకు కూడా వెళ్ళాడన్న సంగతి మరి ముందు భాగాల్లో మీరు తెలుసుకోవడం జరిగింది. మరి అంత్యోక్య తీసుకొచ్చిన వాడు ఎవరండి? బర్నబా గారు. బర్నబా గారు పౌలు గారిని అంత్యోక్యకు తీసుకొచ్చిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడన్నమాట. 14 సంవత్సరాల పాటు ఆయన మరి తార్సులోనే ఉంటే ఆయన శిష్యుల చేత తార్సుకు పంపితే తార్సులో ఉన్న పౌలు గారిని ఎవరు తీసుకొచ్చారు? బర్నబా గారు తీసుకొని రావడం జరిగింది. మరి మొదటి ప్రయాణం గురించి ఈరోజు మనం వినబోతున్నాం. ప్రేమ దేవుని వాళ్ళ తెలుసుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. అంతియోక్యలోనున్న సంఘములో ఒకరు బర్నబా, 2 కురేనీయుడైన లూకియా, 3 కూడా పెంచబడిన మనయేను. చూడండి, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారంట? అంత్యోక్యలో ఉన్నారు. ఒకరు ఎవరంటే బర్నబా గారు, నీగేరనబడిన సిమోను గారు, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతిన హేరోదుతో పాటు పెంచబడిన మనయేను, సౌలు.
అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఎక్కడికి పంపారు? మొదటి ప్రయాణంలోకి పంపారు. ప్రేమ దేవుని వల్ల పంపమని చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి నేను పౌలును అదేవిధంగా బర్నబాను ఒక పని కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆ పని నిమిత్తం వారిని పంపండి, ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి అని వారి మీద చేతులుంచి పంపడం జరిగింది. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, అంటే వారు అనగా ఏమి? ఇద్దరు అనుకుంటున్నాం మనం. ముందుకు వెళితే ఇంకొక వ్యక్తి కూడా మీకు పరిచయం అవుతాడు పిల్లరా. అంటే మార్కు గారు కూడా ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. కనుక ముగ్గురు వెళ్ళారు. ఎవరు? పౌలు గారు, బర్నబా గారు, మార్కు గారు. ముగ్గురు కూడా ఒక ప్రాంతం వదిలి, అంటే అంత్యొకయ ప్రాంతం వెళ్ళి మరొక ప్రాంతానికి సువార్త నిమిత్తం దేవుని సువార్తను చేతబట్టుకొని ఈ ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా మీకు కనిపిస్తుంది. అదే ప్రయాణం. వాళ్ళు ఎలా ప్రయాణం చేశారనే విషయాన్ని నేను జాగ్రత్తగా కొన్ని పాయింట్లు చెబుతూ ఉంటాను. మీరు ఎవరైనా రాసుకునేవారు ఉంటే కన్నా వాటిని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. కాబట్టి వీరు అనగా వారు ముగ్గురు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూయకు వచ్చి, ఏమండి? సెలూకయ పైన రాసుకోండి, గుర్తుపెట్టుకోండి దాన్ని. సెలూకయ ఎక్కడున్నారు వాళ్ళు? అంత్యొకయలో ఉన్నారు. అంత్యొకయ నుండి ఇప్పుడు సెలూకయాకు వచ్చారు. ఈ సెలూకయ అనేదండి ఇప్పుడు అంత్యొకయకు దగ్గరగా చెప్పాలంటే ఈ సెలూకయ ఒక ఓడరేవండి. మీకు అక్కడే కనిపిస్తుంది ఓడరేవు అన్న విషయం మీకు తెలుస్తుంది. సెలూకయ అనేది ఒక ఓడరేవు. అంటే అంత్యొకయకు సెలూకయకు ఉన్న డిస్టెన్స్ ఎంత, దూరం ఎంత అంటే 26 కిలోమీటర్లు. అనంతపురం నుంచి బత్తలపల్లి ఉన్నంత. అంటే అంత దూరం వెళ్ళారు వాళ్ళు. దూరం వెళ్ళి అక్కడ సెలూకయలో వారు ఓడను ఎక్కడం జరిగింది. కింద మట్లో కనిపిస్తుంది చూడండి. సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. ఓడ ఎక్కి అంటే మీ సెలూకయ ఏది? ఓడరేవు. సెలూకయ ఒక ఓడరేవు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. సెలూకయ ఓడరేవుకు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అంత్యొకయ నుండి వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారు? 26 కిలోమీటర్లు. ఇప్పుడు సెలూకయ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? కుప్రకు. ఈ కుప్రా అనే పేరండి ఇప్పుడు ప్రజెంట్లో సిప్రస్ అంటారండి, లేకపోతే సైప్రస్ అంటారు. CYPRUS సైప్రస్. మీరు నెట్లో కొట్టారంటే ఆ సైప్రస్ అన్నది మీకు కనిపిస్తుంది, ఒక దీవి కనిపిస్తుంది. ఆ దీవి గురించే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. కుప్రకు వెళ్ళిరి. వారు సలోమీలో ఉండగా అండి, ఈ కుప్రలో ఏముందంట? మొదటి ప్రాంతం ఏది? సలోమి. అర్థమవుతుందా? కుప్రా అనేది ఒక పెద్ద దీవి. ఏమండి? ఆ దీవిలో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళారు వీళ్ళు? మొదటగా సలోమి అంటే సలమీ కదండి. సలమీలో ఉండగా, ఈ సలమీ అనేదండి, ఈ సలమీ అనే ప్రాంతం వచ్చి డిస్టెన్స్ అండి 208 కిలోమీటర్లు ఉంటుందండి. అంటే వారు కుప్రలో సలమీకి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు సలమీకి? కాదు, సెలూకయ నుంచి వచ్చారు. సెలూకయలో ఓడరేవులో ఓడెక్కారు. సెలూకయ నుంచి ఎక్కడికి వచ్చారు? కుప్రలో ఉన్న సలమీ కదండి. సలమీకి ఎంత ఉందంటే డిస్టెన్స్ వచ్చి 208 కిలోమీటర్లు ఉందండి. 208 కిలోమీటర్లు ఉన్న సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించిరి. యోహాను వారికి ఉపచారం చేయువాడై ఉండెను. యోహాను ఎవరైనా? ఆయన్నే మనం మార్కు అని చెప్తున్నాం. ఏమండి? యోహాను గురించి మీకు ఇక్కడ కనబడుతోంది. ఈయనకు మారు పేరు ఉందండి. యోహానుకున్న మారు పేరేమి? మార్కు. కాబట్టి ఆ యోహాను వీరికి ఉపచారం చేస్తున్నాడు. ఎవరిద్దరికి? ఇద్దరెవరు? చూడండి, ఇక్కడ ప్రశాంతంగా కూర్చోండి, వాక్యం దయచేసి వినండి. కనుక ఎవరైతే ఇద్దరు ఉన్నారో, ఎవరు? బర్నబా గారు, పౌలు. వీరిద్దరికీ యోహాను గారు ఉపచారం చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడు? వారు ఆ ద్వీపమంతటా సంచరించి. ఇప్పుడు అర్థమైందా? ఏది ఆ ద్వీపం? కుప్ర ద్వీపం అంతా కూడా సంచరించారంట. అంటే ఏవైతే ప్రధానమైన ప్లేసులు ఉన్నాయో అవి మాత్రమే మనకు చెప్తున్నారు. వాళ్ళు చాలా ప్రాంతాలు తిరిగారు. దాంట్లో కొన్ని ప్రాంతాలను మాత్రమే మనకు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ ప్రాంతం గురించి రికగ్నైజ్ చేసి చెబుతున్నారు. ప్రేమ దేవుని వాళ్ళ మొదట అంత్యొకయలో ఉన్నారు. అంత్యొకయ నుండి ఎక్కడికి వచ్చారు? సలమీకి వచ్చారు. సెలూకయకు వచ్చారు, ఓడరేవు దగ్గరికి. సెలూకయ నుంచి
కుప్రలో ఉన్న సలమీకి వచ్చారు. సలమీలో నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మీరు చూసినట్టయితే ద్వీపం అంతా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అను ఒక యూదుని చూచిరి. ఇప్పుడు ఒక సంఘటన చెప్తున్నారు ప్రేమైన దేవుని వాళ్ళరా. అంతయోకియ నుండి మరి ఆ సలమీ అనే ప్రాంతానికి వచ్చారు. కుప్రలో ఉన్న సలమీ అనే ప్రాంతానికి వచ్చారు. ఆ సలమీ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని వారు ప్రచురించడం జరిగింది. ఆ దేవుని వాక్యం ప్రచురించే వీరికి యోహాను గారు, మార్కు గారు ఏం చేస్తున్నారంట, పరిచర్య చేస్తున్నారండి. అలా పరిచర్య చేస్తూ అంతా ఆ ద్వీపం అంతా ద్వీపం అంటే ఆ ద్వీపం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే ఒక దాదాపు అండి ఇక్కడి నుంచి ఒక కర్నూలు ప్రాంతం వరకు దాదాపు 150 కిలోమీటర్లు ఉందనుకోండి. ఆ 150 కిలోమీటర్లు ఇది ఒక ద్వీపం. ఆ ద్వీపం అంతా సంచరించి అనేక ప్రాంతాల్లో వాళ్ళు సేవ చేయడం జరిగింది. పాపు అనే ప్రాంతానికి వచ్చారండి. ఆ పాపు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఎవరు కనుక్కున్నారంటే వాళ్ళు గారడీవాడును అబద్ధ ప్రవక్త అయిన బరయేసును అనే యూదుని చూచిరి. అతడు యూదుడు, అతడు కూడా వాక్యం బోధించేవాడు. కానీ ఎలాంటి వాడంటే వాడు గారడీవాడు, అబద్ధ ప్రవక్త. ఎప్పటి నుంచో మరి పౌలు గారు మరి తన పత్రికల్లో చెప్పారండి. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి మాటలో చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు చూడండి ఇంత చక్కగా చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందరు. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు గారడీ చేస్తారు. ఉన్నది చెప్పరు, లేనిది చెప్తారు, లేని మాటలను చెప్తారు. ఇందాక మన ఆత్మీయ తండ్రి గారు అదే మాటే చెప్పాడు. లేనివి చెప్తారు, ఏదో పేర్లు పిలుస్తారు. ఆ పేర్లు పిలిచి మనిషిని గందరగోళం చేస్తారు. వాళ్ళ నుంచి ఏదో సంపాదించుకుందామని చూస్తారు, వాళ్ళ నుంచి ఏదో బాగుపడదామని చూస్తారు. దేవుని కోసం ఖర్చు కావాలని చూడరు. వాళ్ళు ఆశించేవారుగా ఉంటారు ప్రేమైన దేవుని వాళ్ళు. అంటే పౌలు గారు అలాంటి వారా? కాదండి. పౌలు గారు సంపాదన కోసం రాలేదు. దేవుని పనిని దేవుడు అనుకున్నట్టుగా చేయడానికి ఆయన వచ్చాడు. కానీ సమాజంలో అలాంటి వారు ఉండనట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఒక గారడీవాడును అంట. ఒకసారి చూద్దాం. అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. చూడండి. అతడు వివేకం గలవాడైనా ఎక్కడ మరి 13వ అధ్యాయానికి వచ్చారు మీరు. 13వ అధ్యాయానికి వస్తే మరి 6వ వచనం 7వ వచనం చూద్దాం. వారు పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అను ఒక యూదుని చూచిరి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? పాపు అనే ఊరికంటే అంతకుముందు సలోమి అని చెప్పాం కదా, అక్కడి నుంచి రావడం జరిగింది. అంటే దానికి దీనికి 145 కిలోమీటర్లు ఉంటుందని. ఆ 145 కిలోమీటర్ల పాటు ప్రయాణించి, అంటే ఏ ద్వారా? ఒక గాడిద మీద కావచ్చు, నడుచుకుంటూ కావచ్చు, లేదా గుర్రం మీద కావచ్చు, వాళ్ళు అన్ని కిలోమీటర్ల పాటు ప్రయాణించవలసి వచ్చింది. పిల్లరా వచ్చి ఏం చేస్తున్నారంట? వివేకం గలవాడైనా సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. దేవుని వాక్యాన్ని వినాలనుకుంటున్నాండి. ఎవరు? అధిపతి. అధిపతి అంటే ఎవరండి? రోమా గవర్నమెంట్లో ఒక గవర్నర్గా నియమితున్నాడు అండి ఈయన సెర్గి పౌలు. ఆ ప్రాంతానికి, ఆ ద్వీపానికంతా ఒక హెడ్. ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? ఇదిగో నేను బర్నబాని పౌలుని పిలిపించుకొని నేను దేవుని వాక్యం వింటాను. ఈయన యూదులు, దేవుని వాక్యం గురించి చెప్తున్నారు వాళ్ళంటే నేను విందామని వచ్చాడండి. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఒక గారడీవాడు ఉన్నాడు. ఎందుకు గారడీవాడు అన్నాడు బైబిల్లో అంటే, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే యాక్షన్లు ఎలా ఉంటాయంట? గారడీ చేస్తుంటారంట. వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పరండి. అందుకని కింద కూడా ఒక మాట ఉంది, ఒకసారి చదవండి. 8వ వచనంలో, అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము. ఎలుమ అంటే అర్థమేమండి? గారడీవాడు. ఎవరా ఎలుమ? బరయేసు. పైన చెప్పినామే ఆ బరయేసు గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ. కాబట్టి ఆ బరయేసు ఎలా ఉన్నాడు అంటే, ఏవో గారడీలు చేసేవాడుగా ఉన్నాడు, సంపాదించుకునేవాడుగా ఉన్నాడు. మీరు ఏ విధము చేతనైనా ఈ పౌలు బర్నబా చెప్పే మాటలు వినొద్దండి. మీరు అర్థమవుతుందా? వాళ్ళు చెప్పే మాటలపైన మీరు లక్ష్యం ఉంచొద్దండి. మీరు ఇలాగే ఉండండి, ఆ వారి మాటలు నమ్మకండి అని ఇతడు అడ్డం పడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా దేవుని వాక్యానికి అడ్డం పడుతూ ఉంటే దేవుని ప్రజలుగా ఎంత బాధ అవుతుంది చూడండి.
ఎవరైనా ఒక సంఘంలోకి తీసుకొని రావడం ఎంత కష్టం చూడండి, ఆలోచించండి. కానీ అలా వచ్చిన వారిని చెడగొట్టి బయటికి పంపించేవాళ్ళు ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాంటి పరిస్థితే ఈ ఎలుమాలో కూడా కనిపిస్తోంది. ఇతడు ఎవడంట? అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు. సంఘాల్లో అలాంటి వాళ్ళు ఉంటారని పౌలు గారు ముందుగానే చెప్పేశారండి. కనుక ఈ ఎలుమని ఏం చేశాడంటే ఇప్పుడు చూద్దాం 9వ వచనంలో, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడు అతన్ని తేరిచూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి ఎత్తి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని అతనితో చెప్పెను. ఇప్పుడు ఎలుమ అన్న ఇతని, ఈ గారడి అతన్ని, ఈ బరియనుని, యూదుని ఏం చేశాడంటే, ఇదిగో నువ్వు తిన్నని మార్గాలను చెడగొడుతున్నావు, నువ్వు సమస్త కపటం, సమస్త అనీతి, సమస్త దుర్మార్గత నీలో ఉంది కనుక ఏం చేస్తున్నానంటే, ఇదిగో నా చెయ్యి ఎత్తుతున్నాను, నేను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడిని, నాకు ఎదురు వచ్చావు కనుక నీవు సూర్యుని చూడకుంటావు, నీకు కళ్ళు కనిపించావు. ఈ మాట చెప్పిన తర్వాత నిజంగానే అతనికి ఏమైపోయింది? కళ్ళు పోయాయండి. కళ్ళు పోయిన వెంటనే అక్కడ ఉన్న అధిపతి ఎవరైనా సెర్గి పౌలు గారు వెంటనే ఆయన్ని విశ్వసించడం జరిగింది. ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు! ఏది సత్యమో ఏది అసత్యమో ఏది న్యాయమని గుర్తుపడుతున్నారని చెప్పి అప్పుడు సెర్గి పౌలు ఏం చేశాడో కింద మాట ఒకసారి చూద్దాం. జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఆయన సరెండర్ అయిపోయాడండి, ఆయన సెట్ అయిపోయాడు. ఓహో, ఇది దేవుని బోధ, ఈ దేవుని బోధను నేను విశ్వసించాలి అంటే కుప్రలో అధిపతినే ఏం చేశాడు? ఆయన అధిపతిని మార్చిన పౌలు గారు ప్రేమైన దేవుని వాళ్ళ పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. ఏమి చెబితే అది జరిగేది. ఇంకోటి, మనిషి యొక్క అంతరంగాన్ని కూడా చూడగలిగిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. మనిషి యొక్క అంతరంగాన్ని చూసి ఆ అంతరంగంలో జరిగే విషయాన్ని కూడా బయటికి చెప్పినవాడుగా కనిపిస్తున్నాడు. సమస్త దుర్నీతితోనూ సమస్త కపటముతోనూ సమస్త అనీతితోనూ ఉన్నవాడు అన్న విషయాన్ని మరి ఆయన గురించి చెప్పడం జరిగింది. ఇతని ఏమన్నాడు? ఎలుమా అంటే గారడీవాడు, వీళ్ళలో నిజంగా వాక్యం లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, అక్కడ కింద మాటలో 13వ వచనంలో, తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అంటే ఏమైంది? ఇప్పుడు ఆ ద్వీపాన్ని వదిలేశారు. మనం కుప్రా అనే ఒక ద్వీపం గురించి మాట్లాడుతున్నాం. ఆ కుప్రా ద్వీపంలో నుంచి మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీరు వాట్సాప్లో ఉంటే వాట్సాప్లో ఓపెన్ చేయండి. మన దాంట్లో నేను మ్యాప్ అన్నది సెండ్ చేయడం జరిగింది. అట్లా మ్యాప్ చూడలేని వాళ్ళు మీ యొక్క బైబిల్లో చివరిలో పౌలు గారి యొక్క ప్రయాణాలు అనేవి 1-2 ప్రయాణాలు ఉంటాయి. దాంట్లో మొదటి ప్రయాణం గురించి కూడా మీరు ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ని దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. దాంట్లో మీకు బాగా కనిపిస్తుందని. మీకు మొదటగా అంత్యోకియ కనిపిస్తుంది. అంత్యోకియలో ఎక్కడికి వచ్చారండి? అంత్యోకియాకు వచ్చారు. అంత్యోకియలో నుంచి సెలూకయాకు వచ్చారు. సెలూకయ ఏం చెప్పాను? 26 కిలోమీటర్లు. ఆ సెలూకయ నుంచి మరి కుప్రకు వచ్చారు. కుప్రలో సలామీకి వచ్చారు. ఆ సలామీ నుంచి పాపుకు వచ్చారు. ఇప్పుడు పాపు నుంచి పెర్గేకు వాళ్ళు వెళుతూ ఉన్నారు. దాదాపు 280 కిలోమీటర్ల దూరమైన ఆ కుప్రలో నుంచి 145 కిలోమీటర్లు మళ్ళీ పెర్గేకు వచ్చి ఆ పెర్గే నుంచి మరి ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. నేనైతే డిస్టెన్స్ లేని చెప్పడం లేదు, కానీ డైరెక్ట్గా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నా ప్రేమ దేవుని వాళ్ళ బాగా వినండి. పౌలు గారికి జత పని వరకు ఎవరు కనిపిస్తున్నారు? మొదటి ప్రయాణంలో బర్నబా గారు, అదేవిధంగా మార్కు గారు కనిపిస్తున్నారు. ఇక ఎన్ని కిలోమీటర్లు ఈ మొదటి ప్రయాణం జరిగిందంటే 2240 కిలోమీటర్ల ప్రేమ దేవుని వాళ్ళ 2240 కిలోమీటర్ల వాళ్ళు ప్రయాణం జరిగింది. అదేవిధంగా మరి ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఈ సేవను జరిగించారు? ఈ సేవ జరగడానికి పట్టిన కాలం 2.5 సంవత్సరం. ఎంతండి? కాలం 2.5 సంవత్సరం కాలం పాటు జరిగింది. మరి అదేవిధంగానే ఇక్కడ మనం మొదట చూసాము. మొదటి వచనం మరొకసారి చదువుదాం. అంత్యోకియలో ఉన్న సంఘములో బర్నబా, నీగేరనబడిన సుమయోన్. నీగేరు అనే మాటకు కూడా అర్థం ఉందండి. నీగేరు అనగా లాటిన్ భాషలో నల్లనివాడు అని అర్థం. నీగేర్ అనగా లాటిన్ భాషలో నల్లనివాడు అని అర్థం. అంటే అతను ఉన్న స్థితిని బట్టి అతనికి ఒక పేరు అనేది పెట్టడం జరిగింది. ఉదాహరణకు ఆ నల్లని వాళ్ళు ఎక్కడ నివసిస్తారు అంటే వారందరూ కూడా ఆఫ్రికా ఖండానికి చెందిన వారై ఉండొచ్చు అని బైబిల్ పండితులు చెబుతున్న భాష్యం. కాబట్టి మరి అలాంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు 13వ వచనానికి వద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. పంపూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి.
అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారండి? యోహాను. ఇందుకు యోహాన్ అంటే ఎవరని చెప్పాము మనము? మార్కు గారు. ఇందుకు యోహాన్ అంటే మార్కేనా? మనకు డౌట్ వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి 12వ అధ్యాయంలో రండి, 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయంలో 22వ వచనం చదవండి. 22 లేదండి, అక్కడ కాదు, 24 చదవండి. 24 దేవుని వాక్యము వ్యాపించుచున్నను బర్నబా సౌలు. చూడండి, మార్కు అని మారు పేరు గల యోహాను. అంటే యోహానుకి ఏమని పేరుంది? మార్కు. ఈయనే మార్కు సువార్త రాశాడు. అంటే ఈయన్ని వీళ్ళు వెంట పెట్టుకొని పోవడం జరిగింది. ప్రేమైన దేవుని వాళ్ళ ఎక్కడికి వెళ్ళారు? కుప్రకు వెళ్ళారు. కుప్ర కదా. ఇందుకు కుప్ర అనే ప్రాంతం ఎక్కడుందండి? అదొక ద్వీపంగా కనిపిస్తుంది అన్నమాట. సైప్రస్ అని చెప్పాను. ఇది ఎవరితో వెళ్తున్నాడు పౌలు గారు? బర్నబాతో వెళ్తున్నాడు. ఈ కుప్ర అనేది బర్నబా అతని యొక్క జన్మస్థలం. ప్రేమైన దేవుని వాళ్ళ కుప్ర ఎవరి యొక్క జన్మస్థలం? బర్నబా యొక్క జన్మస్థలం. 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం దయచేసి చూడండి. 4వ అధ్యాయం 36వ వచనంలో చూడండి ఎంత గొప్పవాడో. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని, హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టిండు. ఏమండి, ఇతని పేరు బర్నబా కాదండి. బర్నబా గారి యొక్క పేరేమంట? యోసేపు. బర్నబా యొక్క పేరేమి? యోసేపు. కానీ ఇతనికి ఏమని పేరు పెట్టారు వీళ్ళు? ఆదరణ పుత్రుడు. అంటే మమ్మల్ని ఆదరించేవాడండి ఈయన. ఇంకా ఏమంట? ఆయన పేరు హెచ్చరిక పుత్రుడు. చాలా బాగా గట్టిగా అందరినీ మనం హెచ్చరిస్తాడు, చాలా గొప్పవాడు ఈయన అని ఆయనకు బర్నబా అని పేరు పెట్టారు. హెచ్చరిక పుత్రుడన్నా ఆదరణ పుత్రుడన్నా ఏమని అర్థము? బర్నబా అని అర్థం. అతడు ఎలాంటి వాడంటే, అతని యొక్క గుణం చూడండి. పేరు పెట్టబడిన ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టినవాడండి ఈ కుప్రలో ఉన్న యోహాను. ఆ యోహానుకున్న పేరేమి? బర్నబా. అంత గొప్పవాడిన అంటే తన ఆస్తి నమ్మి అపోస్తుల పాదాల మీద దగ్గర పెట్టి దీని ద్వారా సువార్త వాక్యం చేయాలనుకున్నవాడు. అలా చేసేవాడు కనుకనే అతన్ని బట్టి ఏమంటే పౌలు గారు ఏం చేశారు? అతనిని తీసుకొని పోతున్నాడు. అదేవిధంగా మార్కు గారిని తీసుకొని పోతున్నాడు. అలా వీళ్ళు ఏం చేస్తున్నారు? మొదటి ప్రయాణం చేస్తున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళ ఇలా మొదటి ప్రయాణం చేస్తూ వాళ్ళు ఎక్కడికి వచ్చారు? పెర్గే నుండి బయలుదేరి 14వ వచనంలో 13వ అధ్యాయం 14వ వచనంలో అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదయలో ఉన్న అంత్యోక్యకు వచ్చి, ఏమండి పిసిదయ అంటే ఇక్కడ ఇంకో అంత్యోక్య ఉంది. అందుకే నేను మ్యాప్ చూడమంటున్నా. మ్యాప్లో మీకు 2 అంత్యోక్యలు కనబడతాయి. ఒకటి మరి క్రైస్తవులు అనబడిన అంత్యోక్య ఒకటి కనిపిస్తుంది. ఇది పిసిదియలో ఉన్న అంత్యోక్య. అక్కడి వరకు రావడం జరిగింది. వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. అక్కడ ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనములు చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలని ఉన్నడలా చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. అప్పుడు పౌలు నిలవబడి చేసైగా చేసి ఇట్లా నేను అంటే పౌలు గారు ఒక గొప్ప ప్రసంగాన్ని పిసిదయలో ఉన్న అంత్యోక్యలో చేస్తున్నారు. ప్రేమ దేవుని వల్ల పిసిదయలో ఉన్న అంత్యోక్య అంటే చాలా ప్రాంతాల పేర్లు మనం చూసాం. మొదటగా ఎక్కడున్నారంటే అంత్యోక్యలో ఉన్నారు. అంత్యోక్య నుండి సెలూకయాకు వచ్చారు. ఎక్కడ? సముద్రపు ఒడ్డు. అక్కడి నుంచి సలోమికి వెళ్ళారు. ఈ సలోమి ఎక్కడుంది? కుప్రలో ఉన్న సలోమి. అక్కడి నుంచి పాపుకు వచ్చారు. పాపు నుంచి పెర్గేకి వచ్చారు. పెర్గేలో పంపులియా దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి పిసిదేకి వచ్చారు. ఆ పిసిదే నుంచి అంత్యోక్యలో ఇప్పుడు ఉన్నారు. అంత్యోక్యలో ఒక గొప్ప ప్రసంగాన్ని పౌలు గారు చేస్తూ ఉన్నారు. ఏమండి, మీకు అందరికీ తెలుసు చరిత్ర ఏది? ఇశ్రాయేలుల చరిత్ర. దేవుని వాక్యం చెప్పడానికి నిలబడితే దైవజనులు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తుల వారి గురించి చెప్పడానికి మొదట అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాం నుంచి తరాలను చూపిస్తూ యేసుక్రీస్తుల వారు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చారు, ఏ విధంగా రక్షణ వాక్యం చెప్పారు, అదే కాకుండా యేసుక్రీస్తుల వారు ఏ విధంగా కుళ్ళు పట్టనీయకుండా తిరిగి లేచాడు అంటే ఇదంతా వాక్యం ఎవరికి చెప్తున్నాడు? అక్కడ ఉన్న వారికి చెప్తున్నాడు. అంత్యోక్యలో ఉన్న శిష్యులకు లేకపోతే యూదులకు
అందరికీ చెబుతున్నాడు ప్రేమైన దేవుని వల్ల. చూడండి, ఆ ప్రసంగం అంతా అయిన తర్వాత ఏమి జరుగుతుందన్న విషయం చూద్దాం. ప్రసంగం అంతా చెప్పను, కానీ ప్రసంగంలో అక్కడక్కడ కొన్ని పాయింట్లు మాత్రమే మనం చూసే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు మొదటి ప్రయాణంలో చేస్తున్న ఒక ప్రసంగం, అంటే చాలా ప్రసంగాలు చేశాడు ఆయన, కానీ ఒక ప్రసంగాన్ని మీకు ఇక్కడ ఉంచడం జరిగింది. చూద్దాం. 17వ వచనంలో, ఇశ్రాయేలులారా, దేవునికి భయపడవారులారా వినుడి. అంటే ఎవరికి చెప్తున్నాడు? ఇది యూదులకే చెప్తున్నాడు. ఇశ్రాయేలును, ఈ ప్రజలను దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, ఎవరినండి? అబ్రహాము గారిని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ఏర్పరచుకొని వారి ద్వారా ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజముల చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి, అంటే దేవుని యొక్క బాహుబలం వల్ల మాత్రమే ఏమండి ఇశ్రాయేలీయులు అన్న వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాళ్ళందరూ కూడా కనానుకు నడిపించడం జరిగింది. దేవుడు నడిపించాడు, దేవుని యొక్క శక్తి చేత నడిపించడం జరిగింది. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. ఏమండి, ఎన్నేళ్ల పాటు? 40 ఏండ్ల పాటు. ఇంకా ఏం చెప్తున్నాడు? మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నశింపజేసి. కనానులో ఎన్ని జాతులు ఉన్నాయంట? 7 జాతులు. ఇంతకు ఆ 7 జాతుల పేర్లు ఏవి? ఏమండి, ఏ జాతులు అవి? ఏ జాతులు? మనం చదువుకుంటుంటాం అప్పుడప్పుడు. కనానీయులు, హివ్వీలు, హిత్తీయులు, యోబుసీయులు, గెర్గాషీయులు, వీళ్ళందరూ జాతులండి. ద్వితీయోపదేశకాండము 7 జాతుల గురించి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం మొదటి మాట. జాగ్రత్తగానండి. ద్వితీయోపదేశకాండము, అందరూ తీయండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి మాటలో, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు. చూడండి, ఏమండి, సంఖ్యలో ఎంతలాంటి వారంట? మీరు ఇంకా 6 లక్షలే, శక్తి కలిగిన వాళ్ళు 6 లక్షలే, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు. కానీ మీ బలం చేత వాళ్ళని జయించరు. వాళ్ళని ఏం చేస్తాను నేను? వాళ్ళని చంపేసి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను చెప్తున్నాడు ఆయన. ఎవరంటే వాళ్ళు? హిత్తీయులు, గిర్గాషీయులు 2, అమోరీయులు 3, కనానీయులు 4, పెరిజ్జీయులు 5, హివ్వీలు 6, యోబుసీనులను 7 జనములను. చూడండి, 7 జనములను, 7 జాతులను వాళ్ళని సంహరించి వాళ్ళని వెళ్ళగొట్టి, మీకేమి? ఇదిగో నాటని తోటలు, ఏమండి, తవ్వని బావులు, కట్టని ఇండ్లు మీకు ఇస్తాను. మీరేం చేయాలి? పరిశుద్ధులుగా బతకాలి, అంతే, ఇంకేం లేదండి పని. మీరు చేయాల్సిన పని ఏదంటే, మీరు పరిశుద్ధంగా బ్రతికితే చాలు. మీకున్న జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం ఇస్తాను. మిమ్మల్ని ప్రశాంతంగా చూసుకుంటాను, నేను గొప్పగా చూసుకుంటాను, గొప్ప జనంగా. నా ఆజ్ఞలకు లోబడి మీరు బతకండి. కానీ వీళ్ళు ఎలా బతుకుతున్నారు? అక్కడికి పోయిన తర్వాత దేవునికి అసహ్యంగా బతికారు. దేవుని కీర్తిని దేవుడు ఎక్కడికో వీళ్ళని తీసుకెళ్ళాలని చూస్తే అలా బ్రతకక వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళతోనే సాంగత్యం చేస్తూ అల్లరి నేర్చుకున్నారు ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు చూడండి, వారి దేశములను వారికి స్వాస్థ్యంగా పంచిచ్చెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగెను. అటు తర్వాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారిని న్యాయాధిపతులను దయచేసెను. ఆ తర్వాత రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. ఏమండి, సౌలు గారికి ఆ పేరు పెట్టడానికి కారణం ఏమని చెప్పాం? సౌలు గారు కూడా బెన్యామీయుడే, బెన్యామీనీయుడు. మొదటి రాజైన సౌలు ఎవరంట? ఆయన కూడా బెన్యామీనీయుడే. కనుక ఈయన బెన్యామీయుడు కనుక అలాంటి గొప్ప రాజు పేరు పెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? ఈయనకు కూడా సౌలు అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఏమండి, సౌలు గారు 40 ఏళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? ఒక మాట చూద్దాం. ఆ తర్వాత దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుకుంటుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములనియు నెరవేర్చెను. ఎవరండి? యేసుక్రీస్తుల వారు వచ్చేంత వరకు కూడా ఇశ్రాయేలీయులందరూ, యూదులందరూ దావీదునే తలుచుకుంటున్నారు. మా తండ్రి అయిన దావీదు, మా తండ్రి అయిన దావీదు నీతికి నిలబడినవాడు, గొప్పవాడు అండి, మమ్మల్ని బాగా పరిపాలించిన వాడు. అంటే అప్పటి వరకు తలుచుకునే విధంగా ఎవరు పరిపాలించారు? 1000 సంవత్సరాలండి దావీదు గారికి యేసుక్రీస్తుల వారు. 1000 సంవత్సరాలైనా దావీదుని మర్చిపోలేకపోతున్నారు. అంత గొప్పగా పరిపాలించాడు దావీదు మహారాజు. కనుకనే ఆ దావీదు కుమారుడైన
వాడే యేసుక్రీస్తు అనే విషయం చెప్తున్నాడు. అతని సంతానము నుండి అనగా దావీదు సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసుని పుట్టించను. ఈయన రక్షకుడు. ఈయన యోహాను ఆయనకు ముందుగా వచ్చాడు. ఆ యోహాను గురించి కూడా చెబుతూ యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నీవెవడవని వారు తలంచుచున్నారు, నేను ఆయనను కాను అంటే నేను యేసును కాను. అంటే మనుషులందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఇశ్రాయేలులందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? యూదులందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. మీరు మెస్సియానా, మీరు ఆయనేనా అని అడిగారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? యోహాను దగ్గరికి వెళ్ళి, బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర. ఆయన ఏమంటున్నాడు? నేను ఆయనను కాదు, ఇదిగో నా వెనక వచ్చుచున్నవాడు ఒకడున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనా నేను పాత్రను. ఎలాంటి వాడంటే ఈ ప్రపంచానికి ఒకే ఒక్కడు వస్తాడండి. ఆ ఒకే ఒక్కడు ఎలాంటి వాడంటే ఆయన యొక్క పాద ధూళి కూడా అండి ఈ ప్రపంచానికి ఏది పరిశుద్ధమైంది ప్రేమ దేవుని వల్ల. ఆయన జీవితం పరిశుద్ధ జీవితం, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడండి ఆయన. అలాంటి గొప్ప జీవితం కలిగిన వాడు. ఆ జీవితం అన్నది అనేక మంది జీవితాలను వెలిగించడానికి ఉంది పిల్లలు. కాబట్టి ఆయనలోనికి రండి, ఆయన రక్షణలోనికి రండి. మీరు కూడా ఏమవుతారు? ఈ లోకానికి మీరు వెలుగవుతారు, ఈ లోకానికి మీరు ఉప్పు అవుతారు. ఇదే చెప్తున్నదడా. లాస్ట్కి వచ్చి ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు. యేసుక్రీస్తుని చూపించి ఆ యేసుక్రీస్తుల వారు ఇదిగో ఆయన తిరిగి లేచాడు. ఒక వచనం చూపిస్తున్నాడు, 26వ వచనం చూడండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యం మన యుద్ధకు పంపబడి ఉన్నది. రక్షణ వాక్యం కానీ పంపబడింది. 30వ వచనంలో దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపెను. ఏదండి దేవుని వాక్యం? దేవుడు మృతుల్లో నుండి ఆ పరిశుద్ధుని లేపాడు. ఏమండి, చాలామంది యేసుక్రీస్తు పుట్టినవాడు కాదు అనే ఆలోచన చేస్తున్నారు. ఈయన పుట్టినవాడనే విషయాన్ని ఎంత స్పష్టంగా మరి పౌలు గారు చెప్తున్నారో విషయం చూద్దాం. 34వ వచనం పైన ఉంటుంది, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానని. ఏమండి చూడండి అక్కడ, నీవు నా కుమారుడవు ఏమండి తీలేకపోతున్నారా? 13వ అధ్యాయం అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనం ఉంటుంది. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియుంటినని 2వ కీర్తనందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన్ను మృతుల నుండి లేపుటను బట్టి ఎవరిని కుళ్ళు పట్టనివ్వలేదు? ఆ కుమారుణ్ణి. ప్రపంచ మనుషులందరూ కుళ్ళిపోయారండి. ప్రపంచ అందరి దేహాలు ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. కానీ ఒకే ఒక్క దేహాన్ని దేవుడు కుళ్ళు పట్టనివ్వలేదు. ఏదా దేహం? తన కుమారుణ్ణి. నేడు నేను నిన్ను కనియున్నానని చెప్పిన ఆ కుమారుణ్ణి. ఏమండి, ఏదైతే చెప్పాడో దేవుడు ఆ కుమారునితోనే చెప్పాడో ఆ కుమారుని దేహాన్ని దేవుడు కుళ్ళు పట్టనిలేదు. ఏమండి, ఆ కుమారుడు ఎవరి ద్వారా వచ్చాడు? దావీదు ద్వారా. కానీ దావీదు దేహం ఏమైపోయిందంట? దావీదు దేహం కుళ్ళిపోయింది. కింద చూడండి అన్నమాట 36వ వచనం, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యుద్ధకు చేర్చబడి కుళ్ళిపోయేను. కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు లేపినవాడైన క్రీస్తు మాత్రం కుళ్ళు పట్టలేదని. మీరు నమ్ముకున్న క్రీస్తు రక్షకుడు, ఆయన చెప్పిన వాక్యం సత్యం. ఆ వాక్యమే మనలందరినీ రక్షిస్తుంది ప్రియులరా. ఈ వచనాన్ని బాగా గట్టిగా చెప్పడం జరిగింది సమాజంలో. ఏమండి, సమాజంలో చెప్పిన వెంటనే విన్నవారందరూ, అయ్యా ఈ మాటలు చాలా మంచి మాటలు, ఇంతవరకు మేము ఇంత బాగా స్పష్టంగా ఎప్పుడూ వినలేదు, మీరు మరొకసారి చెప్పండి, మేము మళ్ళీ వింటాం, మేమంతా కూడుకుంటాం, ఈ పట్టణస్థులందరూ వస్తాం. ఏమండి, పట్టణం అంతా వచ్చి కూడుకుంటాం, మేము మాటలు వింటామన్నారండి. చూడండి అక్కడ చెప్తున్నాడు 41వ వచనంలో చెప్తున్నాడు ఆయన. 41లో ఇదిగో తిరస్కరించు వారులారా, అంటే కొందరు తిరస్కరిస్తున్నారు. తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి, మీ దినములలో నేను ఒక కార్యం చేసేదను, ఆ కార్యం ఒకడు మీకు వివరించినను మీరు ఎంత మాత్రమును నమ్మరు. ఏమిటా కార్యం? మృతుల్లో నుండి లేవడం. సజీవుడుగా యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద లేవడం అన్నది ఒక గొప్ప అద్భుతం ప్రేమ దేవుని వల్ల. మనుషులందరూ అద్భుతాలు చూడాలనుకుంటారు, ఆశ్చర్యకార్యాలు చూడాలనుకుంటారు. ఏమిటి ఆశ్చర్యకార్యం అంటే దేవుడు చేసిన ఆశ్చర్యకార్యము చనిపోయిన వాడిని తిరిగి లేపడం. కానీ మనుషులు మాత్రం నమ్మరు, అవిశ్వాసంలోనే ఉంటారు, అన్యాయమే చేస్తారు, అక్రమమే చేస్తారు, మోసమే చేస్తారు, నరకానికే వెళ్ళిపోతారు. ఎవరు విశ్వసిస్తారు అంటే ఎవరైతే మాత్రం పరలోకానికి ఎంచబడతారో వాళ్ళు మాత్రం విశ్వసిస్తారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా విశ్వసించరు. 42వ వచనం చూడండి, వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొని. ఏమండి, మరుసటి విశ్రాంతి దినం, అయ్యా మరొక ఆదివారం వస్తామయ్యా మేము,
అందరూ కూడుకుంటాం, సమాజంగా కూడుకుంటాం. మీరు చాలా మంచి మాటలు చెప్పారు. మొత్తం మా పట్టణం అంతా వస్తాం ఇక్కడికి, అంత్యొకయలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చుంటాం, మాకందరికీ చెప్పండి అన్నారండి. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత చూడండి, ఆ మాట చూడండి, సమాజ మందిరంలోని వారు 43వ వచనంలో, సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు, లేదు 42వ వచనం చూడండి, 42, వారు సమాజ మందిరం నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినము తమతో చెప్పవలని జనులు వేడుకొనిరి. ఏమండి, మంచి మాటలు వింటూ ఉంటే ఇలాంటి మంచి మాటలు చెప్పేవాడు మాకు కావాలి, మేము ఇంకా వినాలనుకుంటున్నాం, ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా మంచి మాటలు చెప్పారు, చాలా గొప్ప మాటలు చెప్పారు, గొప్ప ప్రసంగం మాకు చేశారు, మాకు మళ్ళీ చెప్పండి అయ్యా, మేమంతా వచ్చి కూడుకుంటాం. అలా కూడుకుంటున్నప్పుడు చూడండి, ఒకసారి భక్తిపరులైన వాళ్ళు వెంబడించారంటండి. మీరు 43వ వచనం మరి చదువుకోండి. భక్తులైన వాళ్ళు వెంబడించారు, కానీ భక్తులు కాని వారు కూడా ఉంటారు కదా. ఏమండి, ఎక్కడైనా వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారండి. పాఠశాల అన్నాక పాఠశాలలో 200 మంది ఉన్నారంటే అంతా వినే పిల్లలేనా? ఏమండి, ఆలోచించండి. దానిలో కేవలం 10% మాత్రమే బాగా వింటారు, ఇంకొక 30% ఒక యావరేజ్ వింటారు. మిగతా పిల్లలంతా అల్లరి చేసే వాళ్ళే ఉంటారండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తుంటారు, బాగినరా అని చెప్తుంటారు, కానీ వాళ్ళు వింటారా? వినరు. వాళ్ళ ఇష్టం ఏదైతే ఉందో, వాళ్ళ ఆనందం ఏదైతే ఉందో దాంట్లో చదువులో లేదు, వాళ్ళకి అల్లరి చేయడంలోనే ఆనందం ఉంది. ఆ అల్లరి పనులే చేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా సమాజంలో ఏం జరుగుతుంది? 44వ వచనంలో, మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చింది. చూడండి, పట్టణస్థులు అందరూ వచ్చారంటండి. ఏమండి, ఎప్పుడైనా వాక్యం అంటే క్రైస్తవులు అందరూ వస్తారా? చాలామంది మిగిలిపోతారు. కానీ ఎంత మంచి పట్టణం అండి. పౌలు గారి గురించి చెప్పి, లేదు మనం వినాలి, గొప్ప సేవకుడు వచ్చాడు, గొప్ప బోధకుడు వచ్చాడు, ఆయన సత్యం చెబుతూ ఉన్నాడని పట్టణం అంతా వచ్చి కూర్చున్నారంటండి. అలా కూర్చుంటే యూదులు జనసమూహములను చూచి మత్సరంతో నిండుకొని, చూడండి మత్సరం ఎందుకండి? ఎందుకు మత్సరం? బాగా ఆలోచించండి. మత్సరం ఎందుకు వస్తుందంటే, ఒకరు చెబుతూ ఉన్నప్పుడు ఎక్కువ మంది కూర్చున్నారనుకోండి, వీళ్ళు చెబుతుంటే ఎప్పుడు అంతమంది కూర్చోలేదు, వీళ్ళు చెబుతూ ఉంటే అంతమంది ఎప్పుడు వినడం లేదు, వీళ్ళు చెబుతూ ఉంటే ఎంతమంది ఎప్పుడూ ఆలోచించడం లేదు. కాబట్టి ఏమొస్తుంది మనిషికి? ఓహో, మనం చెబుతుంటే ఇంతమంది కూర్చోవడం లేదు కనుక, ఆయన వైపు కూర్చుంటున్నారు కనుక మనం ఏం చేయాలి? అడ్డం చెప్పాలి అండి. యేసుక్రీస్తుల వారి వైపు జనసమూహాలన్నీ వెళుతూ ఉంటే ఏ విధంగా ఆ రోజు శాస్త్రులు ఉన్నవాళ్ళు, పరిసయ్యులు అన్నవాళ్ళు యేసుక్రీస్తుని ఏ విధంగా అడ్డగించారో, ఇక్కడ ఉన్న యూదులు ఏం చేస్తున్నారు? మత్సరపడుతూ ఉన్నారు. ఎందుకు? అందరూ ఆయన వైపు వెళ్ళి కూర్చొని వింటున్నారని. జనసమూహాన్ని చూసండి, సత్యం చెప్పినందుకు కాదు, వాళ్ళకేమీ కేవలం జనాన్ని చూస్తారు. ఈ జనంలో ఎంతమంది విశ్వసిస్తున్నారు, ఎంతమంది విశ్వసించడం లేదన్న సంగతి మనుషులు ఎవరు ఆలోచించరు. కేవలం జనం చూడడం, ఈర్ష్యపడ్డం. మనుషులు మొట్టమొదటి నుంచి చేసే పని ప్రియమైన దేవుని వల్ల మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన మాటకి అడ్డము చెప్పిరి. చూడండి, చెప్పిరి. 46వ వచనంలో, అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లాంటి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. కాబట్టి 48వ వచనంలో చివరి మాట చూడండి, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ ఎవరండి విశ్వసించేదంటే? ఎవరైతే పరలోకానికి చేరడానికి దేవుని యొక్క ఆలోచనల్లో ఆత్మలు ఉంటాయో వారు మాత్రం విశ్వసిస్తారు ప్రియమైన దేవుని వల్ల. ఇది సత్యం. ఏమండి, ఇది జరిగేదే. ఇది ఏమండి, దేవుడు కోరుకున్న ప్రజలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుంటారు. దేవుని వాక్యాన్ని ఎవరు ఇష్టపడరు? అపాత్రులుగా ఎంచబడేవాళ్ళు, లేదా పాతాళానికి జారిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దేవుని వాక్యాన్ని ఇష్టపడరు, ఆలోచించరు. వాళ్ళ ఇష్టానుసారంగానే బ్రతుకుతూ ఉంటారు. కనుక ఇప్పుడు ఏం జరిగింది అంటే 50వ వచనం వచ్చే సమయానికి యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి, ప్రముఖులు అంటే గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మ మనం చేసే భక్తి గొప్పది, మనం చాలా గొప్పవాళ్ళం. ఈ పౌలు వచ్చి ఏం చేస్తున్నాడు? మనుషులందరినీ కూర్చుతున్నాడు, క్రైస్తవులుగా మారుస్తున్నాడు. మనమేమో యూదులం, మనం ఏం చేయాలి? ఏమండి, ప్రపంచానికంతా చెదిరిపోయారండి ఎవరు? యూదులు. కనుక ఏ ప్రాంతానికి పోయిన వాళ్ళు దొరుకుతారు. కనుక మీరు ఏం చేస్తారంటే అతన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి, అతన్ని కొట్టాలి, అతన్ని హింసించాలి, ఇవన్నీ చెప్పేశారండి. పౌలు గారి పైన లేనివన్నీ చెప్పారు. బర్నబాను హింస కలుగజేసి, చూడండి, పౌలునకు బర్నబాకు హింస కలుగజేసి వారిని తమ పట్టణ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. వీరు
తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. చూడండి, ఎవరైతే క్రైస్తవులుగా మారినారో వారందరి మీదికండి ప్రారంభ శతాబ్దంలో పరిశుద్ధాత్ముడు వచ్చేసాడండి. వాళ్ళందరూ నిండిన వారై వారందరూ సత్యాన్ని గ్రహించి, అయ్యా మాకు ఇంత దూరంలో ఉన్న మా ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని సత్యాన్ని మాకు దగ్గర చేశారు, మా బ్రతుకుల్ని మేము మార్చుకుంటాం, దేవుని కోసం బలంగా బ్రతుకుతామని చాలామంది విశ్వసించడం జరిగింది. అలా మొదటి ప్రయాణంలో పౌలు గారు ఇప్పుడు ఈ కొనియాకు రావడం జరిగింది. అంత్యోక్య నుండి ఈ కొనియాకు వచ్చారు. ఈ కొనియాకు వచ్చిన తర్వాత ఈ కొనియలో జరిగినదేమనగా చూడండి, యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించుచున్నందున అనేకులు యూదులను గ్రీసు దేశులు విశ్వసించారు. తేటగా ఏమండి, ఈరోజు బైబిల్ వాక్యానండి యూనివర్సిటీ ద్వారా చెప్పే వాక్యాలు ఎలా ఉంటాయంటే బయట వాక్యాలతో పోలిస్తే చాలా గొప్ప ప్రసంగాలు ఉంటాయి. చాలా తేటగా ఉంటుంది వాక్యం. ఏమండి, గొప్ప వాక్యాన్ని బోధిస్తారు, ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు. అలా బోధించినప్పుడు గతంలో ఉన్న బోధ కన్నా ఇది గొప్పగా కనబడుతుంది. వెంటనే మనుషులందరికీ ఏమనిపిస్తుంది, ఇదిగో వీళ్ళని మాత్రం రానికూడదు. ఎవరు రానికూడదు? గొప్పగా చెప్పేవాళ్ళని, సత్యం చెప్పేవాళ్ళని, ఉన్నది చెప్పేవాళ్ళని రానికూడదు. మనమందరం ఏ బోధ వింటున్నాం? ఆ బోధలే మేలు మాకే, ఏంటి అసత్య బోధలే మేలు అనే ఉద్దేశంతో ఈ కొనియాలో ఉన్న పౌలు గారిని, ఏమండి బర్నబా గారిని చంపడానికి ఎక్కడి నుంచి వచ్చారంటే యూదులందరూ చూడండి ఒకసారి. అయితే అవిధేయులైన యూదులు, 2వ మాట 14:2లో అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తల పక్షంగాను ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రుంపి చంపలని ఉండిరి. చూడండి, అంటే రాళ్ళు రువ్వడం కూడా జరిగింది ప్రేమ దేవుని వల్ల. అంటే బోధలోకి వెళ్ళినప్పుడు మనకేదో సమస్యలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి కాదు, ప్రారంభం నుండి ఇది జరుగుతోంది. అప్పుడు ఏం చేశారు, మరి ఈ కొనియ నుండి మళ్ళీ రావడం జరిగింది. వాళ్ళు ఈ కొనియ నుండి బయటకు వచ్చి వారు ఏ ప్రాంతానికి వచ్చారో నీకు చూపిస్తున్నాను. లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చారండి. 7వ వచనం, లుస్త్రా అనే పాదానికి వచ్చారు, అనే ప్రదేశానికి వచ్చారు. ఆ లుస్త్రలో జరిగిన ఒక సంఘటన ఏమంటే, బలహీన పాదంలో కలిగిన వాడిని ఏం చేశారు, వాక్యం చెప్పిన తర్వాత నువ్వు బాగుపడ కోరుచున్నావు అంటే అవును అని అతను చెప్పడంతో ఆ లుస్త్రలో ఏమంటే, లుస్త్రా అనేది కూడా అండి లుకియోని అనే భాష ఉందండి. మీకు లుకియోని అనేది పట్టణం అని కూడా కనిపిస్తుంది. లుకియోనా పట్టణం. 6వ వచనం, లుకియోనియాలోని పట్టణంలో ఉన్న లుస్త్రకు దెర్బేకు, అంటే లుస్త్ర పక్కనే దెర్బే ఉంది. ఈ 2 పట్టణాల ప్రేమైన దేవుని వాళ్ళరా. అంటే ఆ లుకియోని అనేది భాష కూడా ఉంది. లుకియోనియా భాష అనే విషయం ఎక్కడ కనిపిస్తుంది? 12వ వచనంలో కనిపిస్తుంది చూడండి. 12వ వచనంలో లుకియోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యుద్ధకు వచ్చి ఉన్నారని. అంటే పౌలు గారి యొక్క ప్రసంగాన్ని, బర్నబారి ఇద్దరిని మాటలు విన్న తర్వాత అక్కడ బలహీన పాదంలో కలిగిన వాడిని బాగు చేశారు. బాగు చేసిన వెంటనే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇదిగో మనకు ఏమండి సూర్యుని నుంచి మనకు గ్రహాలు ఉన్నాయి కదా, దానిలో గురుడు అని ఒక నక్షత్రం, గురుడు అని ఒక గ్రహం ఉందండి, దాన్నే బృహస్పతి అంటాం. ఆ బృహస్పతి ఇదిగో ఇక్కడికి వచ్చాడు. చూడండి, వాళ్ళు ఎవరిని దేవుళ్ళగా అనుకుంటున్నారు? గ్రహాలే దేవుళ్ళు వాళ్ళ దృష్టిలో. ప్రపంచ ప్రజలందరికీ ఏవి దేవుళ్ళు అంటే ప్రేమైన దేవుని వాళ్ళరా? సూర్యుడు, చంద్రుడు, భూమి, గ్రహాలు, అవే దేవుళ్ళు. మీకు కింద కనిపిస్తుంది బృహస్పతి అనే మాట కనిపిస్తుందన్నమాట. కాబట్టి ద్విపతి, ఇంకొకరికి ఏం పెట్టారు? హెర్మే. ద్విపతి హెర్మే అని పేరు పెట్టి వీళ్ళే వచ్చారు అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం బలులు అర్పించడం జరిగింది. నేను ఎంత చూపించట్లేదు, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ 2 అధ్యాయాలు 13, 14 అధ్యాయం 2 చదవండి ఒకసారి. ఈ 2 అధ్యాయాలే చదవండి. ఈ 2 అధ్యాయాలే పౌలు గారి యొక్క మొదటి ప్రయాణం. ఈ 2 అధ్యాయాలు కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా, ఆయన ఎక్కడికి వచ్చారంటే లుస్త్రకు వచ్చారు. లుస్త్రలో బలహీన పాదముని బాగు చేశారు. అలా బాగు చేసినందుకు చూడండి ఏం చేశారో 19వ వచనంలో 14వ అధ్యాయం 19లో అంత్యోక్య నుండి యూకొనియా నుండి యూదులు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారో అది వదిలొచ్చినా మళ్ళీ ఇక్కడికి వస్తున్నారంట. ఏమండి, వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? లుస్త్రకు వెళ్ళారు. అయితే లుస్త్రకు పోయి అన్ని కొట్టాలి. చూడండి, అంటే వాళ్ళ ప్రాంతాల్లో కొట్టడం కాదు, ఏ ప్రాంతానికి పోయినా వెనక ప్రాంతం నుంచి వచ్చి మళ్ళీ కొడుతున్నారు పిల్లలు.
అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిననుకొని పట్టణం వెలుపలికి ఈడ్చిరి. అంటే లుస్త్రలో నుంచి బయటికి ఈడ్చేశారంట. ఇప్పుడు ఆయన లుస్త్ర నుంచి దెర్బేకి పోతున్నాడు. దెర్బేకి వెళ్ళి దెర్బేలో ఉన్న శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నారు. ఏమండి, మొదటి నుంచి ప్రాంతాలన్నీ పేర్లన్నీ చెబుతున్నాను, బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొదట ఆయన అంత్యొకయలో ఉన్నాడు. అంత్యొకయలో నుండి సెలూకయ్యాకు వచ్చాడు. సముద్రపు ఒడ్డున ఓడరేవుకి వచ్చాడు, 26 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? కుప్రా. 208 కిలోమీటర్లు ఉంటుంది. ఆ కుప్రా ద్వీపం, అది ఏమండి ద్వీపం. ఆ ద్వీపానికి వచ్చి ఆ ద్వీపంలో నుంచి సలమీకి వచ్చాడు. ఆ సలమీలో నుంచి పాపుకు వచ్చాడు. ఆ పాపు నుంచి పెర్గేకి వచ్చాడు. పెర్గే నుండి పిసిదేకి వచ్చాడు. పిసిదేయ నుండి అంత్యొకయకు వచ్చాడు. అంత్యొకయ నుండి ఈకొనియాకు వచ్చాడు. ఈకొనియా నుండి లుస్త్రకు వచ్చాడు. లుస్త్ర నుండి ఎప్పుడు వెళ్తున్నాడు? దెర్బేకి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఇప్పుడు చూడండి, కింద మాటలో మరునాడు పర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు 21వ వచనంలో వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యునిగా చేసిన తర్వాత లుస్త్రను ఈకొనియను అంత్యొకయకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి, అంటే మళ్ళీ వెనక్కెళ్ళారు. అర్థమవుతుందా? ఎక్కడైతే మనమంతా దేవుని వాక్యం చేశామో, ఎక్కడ చేశాం? ఏమండి, ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు? దెర్బేలో ఉన్నారు. దెర్బే నుంచి మరి లుస్త్ర నుంచి మళ్ళీ ఈకొనియ నుండి అంటే మరి కిందికి వస్తున్నారు, ఇంకా రివర్స్. అర్థమవుతుందా? ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చి మరి ఎక్కడికి రావాలి? అంత్యొకయకు రావాలండి. అలా వెనక్కి వచ్చి ఏం చెప్పారు అంటే, ఈ మాట మనం చదవాలనుకున్నాండి. 22వ వచనం 14వ అధ్యాయం 22లో శిష్యుల మనసులను దృఢపరిచి, ఎక్కడెక్కడ ప్రాంతాల్లో అయితే శిష్యులను రేపారో అన్ని చోట్లకు వచ్చి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో చేరవలననియు హెచ్చరించిరి. ఏమండి, అనేక శ్రమలు. క్రైస్తవుడైతే శ్రమలు గ్యారంటీ, ప్రేమైన దేవుని వారు. అనేక శ్రమలు, కానీ వాటినన్నిటిని ఏం చేయాలి? తట్టుకోవాలి. అవన్నీ తట్టుకోవాలి. అవమానపరుస్తారు, నిందలేస్తారు. ఏమండి, నువ్వు మాట్లాడుతుంటే ఇట్లా కాదంటారు, అట్లా కాదంటారు, ఏమన్నా నీవండి. మనం ఏదో చెప్పేదేదో వాళ్ళకి చెప్పేయాలి. వాళ్ళ నుంచి హింస పొందుతామా? హింస పొందడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దైవజనులు అంటేనే హింస పొందడానికి సిద్ధంగా ఉండాలండి. అలా వారికి చెప్పిన తర్వాత చివరగా చూపిస్తున్నాను, ముగించుకుందాం. 23వ వచనంలో ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తర్వాత పిసిదేయ దేశమంతటా సంచరించి పంపూలియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యం బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరంటే కిందికి వచ్చారు. ఇంకా ఏమండి, మ్యాప్ చూడండి ఒకసారి. దిగి వచ్చిరి. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన తమ పని నిమిత్తము దేవుని కృపకు అప్పగించబడిన వారై మొదట బయలుదేరిన అంత్యొకయకు. ఏమండి, ఎక్కడి నుంచి బయలుదేరారో మరి తిరిగి అక్కడికి రావడం జరిగింది. పౌలు గారి యొక్క మొదటి ప్రయాణం మరి అంత్యొకయకు వచ్చారు. ఎక్కడి నుంచి బయలుదేరారో తిరిగి మరి అంత్యొకయకు. మరి చెప్పాను, ఇదే మొదటి ప్రయాణం అంటే. రెండవ ప్రయాణం అంటే మళ్ళీ అంత్యొకయ నుంచి బయలుదేరడం, మరీ తిరిగి అంత్యొకయకు రావడం. మూడవ ప్రయాణం అంటే మరీ అంత్యొకయ నుండి బయలుదేరడం, మరి అంత్యొకయకు రావడం. అంత్యొకయలో నుంచే బయలుదేరారు, తిరిగి అంత్యొకయకే చేరుకున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ జరిగిన సంఘటనలు అక్కడక్కడ ఒక 2-3 రాస్తున్నారు అంతే. 2-3 జరిగాయి అంటే కాదండి, ఇది చాలా పెద్ద ప్రయాణం. 2.5 సంవత్సరాల కాలం పాటు జరిగిన ప్రయాణం. చాలా జరిగాయి, వాటిలో కొన్ని మాత్రమే మనకు తెలియజేయడం జరిగింది. 2.5 సంవత్సరాల కాలం పాటు వెళ్ళారండి వాళ్ళు. 2.5 సంవత్సరాల కాలంలో అనేకమైన ఎదురు దెబ్బలు తిన్నారు, అనేకమైన కష్టాలు పడ్డారు. క్రీస్తు శిష్యులుగా చాలామందిని తయారు చేశారు. వారిని ఏం చేశారు? మరీ ప్రభువుకి అప్పగించారు. వారికి పెద్దలను ఏర్పరిచారు. పెద్దలను ఏర్పరిచి సంఘాలను కట్టి, అంటే లుస్త్రలో ఒక సంఘాన్ని, ఈకొనియలో ఒక సంఘాన్ని, దెర్బేలో ఒక సంఘాన్ని, సలోమీలో ఒక సంఘాన్ని, ఏమండి కుప్రలో అనేక సంఘాలను, అలా సంఘాలను కడుతూ తిరిగి అలా వచ్చేటప్పుడు మళ్ళీ అవన్నీ చూసుకుంటూ తిరిగి అంత్యొకయకు రావడం జరిగింది. ఇది మొదటి ప్రయాణం పిల్లరా. కాబట్టి బయలుదేరే వాళ్ళు ఓడరేవుకు బయలుదేరారు. ఓడరేవు నుంచి కుప్రకి వెళ్ళిపోయారు. కుప్రనంతా సంచరించారు. ఇప్పుడు కూడా అండి సైప్రస్ అని మీకు కొడితే తెలుస్తుంది, దాదాపు అక్కడ అండి 2 లక్షల రూపాయల జీతం ఉంటుందంట. అంతగా పని చేయించుకుంటారంట వాళ్ళు సైప్రస్లో. ఆ సైప్రస్లో ఎక్కువ ఆదాయం లభిస్తుందని అనేక మంది తెలుగు వాళ్ళు కూడా ఇప్పుడు పోతున్నారంట. అండి అప్పుడున్న ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి భూమి మీద. యేసుక్రీస్తుల వారు తిరిగి లేచిన సమాధి అయితే ఉందో అది ఇప్పటికీ
ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది అంటే బైబిల్ అంటే అంత ప్రత్యక్షంగా మనకు కనిపిస్తాయండి. అప్పుడు ఉన్నవే ఇప్పుడు కనిపిస్తాయి అన్నీ కూడా. కాబట్టి సత్యం ఇది. ఈ వాక్యాన్ని మనం నమ్మాలి. ఆయన మొదటి ప్రయాణంలో ఈ కొనియలో చాలా దెబ్బలు తగిలాయంట. ఆ ఒక్క వాక్యం వచ్చినట్టు చూపిస్తాను నేను. చనిపోయిననే మాట ఉంటుంది. ఒకసారి చూడండి 19వ వచనంలో, అంత్యొకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములు తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని. చూడండి చనిపోయే పరిస్థితుల్లో ఎవరైనా కానీ మరి సేవకి వెళ్తారండి? ఇతన్ని చంపేసామనుకున్నారు వాళ్ళు, అనుకొని వెళ్ళిపోయారు. చావు దెబ్బలు తిన్నవాడు ఏమనుకుంటారు? ఇది వద్దురా, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అనుకుంటాడు. కానీ చావు దెబ్బలు తిన్నా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా శిష్యులను పోయిన దృఢపరుస్తున్నాడు. ఈయన చావు దెబ్బల్లో ఉన్నాడు, శిష్యుల్ని దృఢపరుస్తున్నాడు. ఇవన్నీ మనకు జరుగుతాయని చెప్తున్నాడు. కనుక ప్రేమైన దేవుని వర్లరా, పౌలు గారి యొక్క అనేక ప్రయాణాల్లో అనేక సంఘటనలు జరిగాయి ఈ 2 ప్రయాణాల్లో కూడా. కానీ లుస్త్రలో జరిగిన ఒక సంఘటన, మరొక చోట జరిగిన ఎక్కడ మనం అంత్యోకియాలో జరిగిన ఒక ప్రసంగం, ఒక సంఘటన, అట్లా ఒక 2-3 మాత్రమే చూస్తున్నాం. కాబట్టి 13, 14వ అధ్యాయాలు మాత్రమే ఇది మొదటి ప్రయాణం. ఈ ప్రయాణాన్ని మరొకసారి చదవండి. మరి అన్ని ప్రయాణాలు ఒకేసారి మనం చెప్పలేం కనుక మొదటి ప్రయాణాన్ని మాత్రమే మీ అందరికీ చెప్పడం జరిగింది. ఈ ప్రదేశాల గురించి చెప్పడం జరిగింది. జాగ్రత్తగా మీరు చదువుకుంటే మరొకసారి మీకు బాగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఏం చేశాడు ఈయన? గ్రీకు భాషలో రాయడం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, అపోస్తుడైన పౌలు గారు తండ్రి, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారు. ఆయన అనేక శ్రమలను అనుభవించారు తండ్రి. మొదటి ప్రయాణంలో తండ్రి ఈ కొనియాలో తండ్రి ఆయనకు అనేక దెబ్బలు అన్నవి తగిలాయి. చనిపోయాడని తండ్రి వాళ్ళు ఈడ్చి వదిలి వెళ్ళిపోయారు తండ్రి. మరి తండ్రి అలాంటి శ్రమలు మా జీవితాల్లో మాకు రావడం లేదు. కానీ తండ్రి ఈ రోజున్న క్రైస్తవులు మాకు శ్రమలు వచ్చాయని బాధపడుతున్నారు. కానీ మరి పౌలు గారికి వచ్చిన శ్రమలు తండ్రి మా జీవితాల్లో కూడా వస్తాయన్న విషయాన్ని మీరు తెలియజేస్తున్నారు. అట్టి శ్రమలకు తండ్రి ఎదురొడ్డి ఈ చిన్న జీవిత కాలంలో తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ముందున్న కార్యక్రమాల కోసం తండ్రి మేము వేగిరపడుతూ అన్ని కార్యక్రమాల్లోనూ తండ్రి మిమ్మల్ని మెప్పించేవారిగా, మీ వాక్య పరిజ్ఞానాన్ని తండ్రి తెలుసుకుంటూ నేర్చుకుంటూ నమ్మకమైన వారిగా తండ్రి మేము అందరూ బ్రతకడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన తండ్రి మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేయండి. మీ జ్ఞానం చొప్పున తండ్రి బ్రతికి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.